హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన డిస్కషన్ ఏంటి అంటే దాదాపుగా ఎంతోమంది అప్లికేషన్స్ వేస్తున్నారు, అప్లై చేస్తున్నా షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు, ఒక్క కాల్ కూడా రావట్లేదు, కనీసం నెలకు ఒక కాల్ కూడా రావట్లేదు, ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు, షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, జాబ్స్ రావట్లేదు. ఎలా, ఎందుకు రావట్లేదు? అసలు నిజంగా జాబ్స్ పోస్ట్ చేసేటివి నిజమేనా లేకపోతే డూప్లికేటా? అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే అసలు కంపెనీ వాళ్ళు మన కోసం జాబ్స్ పోస్ట్ చేస్తున్నారు కదా, అవన్నీ రియలా కాదా? ఎలా అప్లై చేస్తే మనం షార్ట్ లిస్ట్ అవుతాం? ఏం చేస్తే మనం షార్ట్ లిస్ట్ అవుతాం? ఎలా చేస్తే మనకి కాల్స్ వస్తాయి? అసలు ఎందుకు మనం షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు? 1000 అప్లికేషన్స్ వేస్తున్నాం కానీ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. వాట్ ఈస్ ద రీజన్స్? స్టూడెంట్స్ సైడ్ ప్రాబ్లం ఏంటి? అప్లికేషన్ వేసే వాళ్ళ మీద ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు కంపెనీ వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. డోంట్ మిస్ టు వాచ్ ద వీడియో. ఓకే, థ్యాంక్ యూ. లెట్ స్టార్ట్ ద వీడియో. నేను స్క్రీన్ షేర్ చేసి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేనైతే ఈరోజు మొత్తం రాసి పెట్టాను. టుడే వీడియో ఏంటి అనేసి నా నోట్స్లో రాసుకున్నాను అండ్ ఆల్మోస్ట్ మీకు ఒక వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఏ వీడియో చూసుకున్నా కూడా మీకు యూస్ఫుల్ వీడియోనే ఉంటుంది. లెట్ మీ స్టార్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన స్టూడెంట్స్ ప్రాబ్లం. మనం ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, మనకి ఎందుకు కాల్స్ రావట్లేదు, ఏం చేస్తే షార్ట్ లిస్ట్ అవుతాం, ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. లెట్ స్టార్ట్ ఫ్రమ్ మీ. అప్లికేషన్ వేసేటప్పుడు ఫస్ట్ మనం రెజ్యూమే గురించే కదా, మనం ఫస్ట్ రెజ్యూమేనే కదా అప్లై చేస్తాం. ఏమవుతుంది అంటే నువ్వు ఒకటే కంపెనీలో ఎన్నో రోల్స్ కి అప్లై చేస్తున్నావు అంటే మల్టిపుల్ రోల్స్ కి ఒకటేసారి నువ్వు మల్టిపుల్ రోల్స్ కి అప్లై చేస్తే యూ విల్ బి ఇన్ ద బ్లాక్ లిస్ట్. ఓకే, నువ్వేమైపోతావు అంటే బ్లాక్ లిస్ట్ లో ఉంటావు. ఎందుకంటే ఒకటే పర్సన్ ఒకటే రెజ్యూమేతో అండ్ ఒకటే పాన్ కార్డ్ తో 10 అప్లికేషన్స్ 10 రోల్స్ కి వేసాడే అనుకో, అతను ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో ఉంటాడు. ప్లస్ హీఈస్ ద స్పామ్, తను వెంటనే స్పామ్ లేకి కన్వర్ట్ అయిపోతాడు. సో ఆ టైంలో నీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. అందుకని మీరు ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోండి, ఒక కంపెనీలో ఒక రోల్ కి అప్లై చేస్తున్నారంటే స్టిక్ ఆన్ ఇట్. అది అయిపోయే వరకు దాని మీద స్టిక్ అయ్యి ఉండండి. ఓకే, అదే రోల్ కోసమే ఉండండి. ఎందుకంటే లేకపోతే మీరు బ్లాక్ లిస్ట్ అయిపోతారు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను, నేను ఒకసారి ఐబిఎంకి అప్లై చేశాను. ఐబిఎంకి 2-3 టైమ్స్ వేరే వేరే రోల్స్కి అప్లై చేశాను. వేరే వేరే రోల్స్కి వేరే వేరే మెయిల్ ఐడీస్తో అప్లై చేయడం వల్ల నేను అనేది బ్లాక్ లిస్ట్లో పడిపోయా. బ్లాక్ లిస్ట్లో పడిపోయిన కొన్ని డేస్కి కొన్ని మంత్స్కి నాకు మళ్ళీ అప్లికేషన్ వేసుకునే ఛాన్స్ వచ్చింది. అంతవరకు నేను స్పామ్లోనే ఉన్నా. సో మనం ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు మల్టిపుల్ రోల్స్కి అప్లై చేయకూడదు, ఒకటే రోల్కి అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ రెజ్యూమే టు ఎవ్రీథింగ్. అంటే నువ్వు ఏది అప్లై చేసినా, ఏ కంపెనీకి అప్లై చేసినా కూడా సేమ్ రెజ్యూమేనే షేర్ చేయడం. ఇంకొక రెజ్యూమే అనేది ఉండదు. ఇప్పుడు నువ్వు నోట్ చేసి, ఇప్పుడు నీ దగ్గర ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్ ఉంది, బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ ఉంది. ఒక కంపెనీలో ఫ్రంట్ ఎండ్ మీద జాబ్స్ పడుతున్నాయంటే యూ హ్యావ్ టు అప్లై ఫర్ ఫ్రంట్ ఎండ్ విత్ ద ఫ్రంట్ ఎండ్ రెజ్యూమే. ఓకే, ఓకే, ఫుల్ స్టాక్ పెడితే ఇంకా బెటర్. ఓకే, ఆ రెజ్యూమే పెట్టాలి. అండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ రోల్ పడిందంటే బ్యాక్ ఎండ్ మీద ఒక గ్రిప్ అనేది నువ్వు పూర్తిగా ప్రాజెక్ట్స్ లో మెన్షన్ చేయాలి. ఎక్కువ శాతం నేను బ్యాక్ ఎండ్ మీదే వర్క్ చేశాను అన్నది నువ్వు ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ ఎండ్ అయితే ఫ్రంట్ ఎండ్ మీదనే ఎక్కువ వర్క్ చేసాం అన్నది మెన్షన్ చేసుకోవాలి. ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి పోర్ట్ఫోలియో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దే ఆర్ ద డెవలపర్స్ ఫర్ ది యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ ని డిజైన్ చేస్తారు అండ్ డెవలప్ చేస్తారు. ఇలా ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి పోర్ట్ఫోలియో అనేది డెఫినెట్ గా కావాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడియా రావాలి వీళ్ళు ఇలా వర్క్ చేస్తారు అనేసి. సో వాళ్ళు డెఫినెట్ గా పోర్ట్ఫోలియో అనేది మెన్షన్ చేసుకోవాలి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ మిస్ మ్యాచింగ్. చాలా మంది ఎలా అప్లై చేస్తున్నారంటే ఈజీ అప్లికేషన్, ఈజీ అప్లై అనే మెథడ్ తో అప్లై చేస్తున్నారు. నిజానికి మన స్కిల్స్ చాలా వరకు మిస్ మ్యాచింగ్ లోనే ఉంటాయి, చాలా వరకు. ఎందుకంటే నువ్వు అప్లై చేసే స్కిల్స్ కరెక్టే కాదు అసలు. ఫస్ట్ థింగ్, నువ్వు అప్లై చేసే స్కిల్స్ డిఫరెంట్ ఉంటాయి, అప్లికేషన్ లో ఉండే స్కిల్స్ డిఫరెన్స్ ఉంటాయి, రెజ్యూమేలో స్కిల్స్ డిఫరెన్స్ ఉంటాయి, అండ్ నీకు రిక్రూట్మెంట్ వాళ్ళు పెట్టిన స్కిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా నువ్వు అప్లై చేసేటప్పుడు నీ స్కిల్స్ అనేది మిస్ మ్యాచ్ అనేది జరగకూడదు. సేమ్ స్కిల్స్ నువ్వు ఎప్పుడైతే మెన్షన్ చేస్తావో అప్పుడు నీకు కాల్స్ వస్తాయి. మీరు కాల్స్ రావట్లేదు అంటున్నారు కదా, నేను అసలు ఓపెన్ టు వర్క్ అని పెట్టలేదు, నాకు కాల్స్ కావాలి అని పెట్టలేదు. బట్ టుడే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్
క్వాల్కమ్. నేను ఆ మెయిల్ గూడా మీకు స్క్రీన్ షేర్‌లో చూపిస్తాను. క్వాల్కమ్. ఎందుకొచ్చింది మరి నాకు క్వాల్కమ్ నుంచి కాల్? బికాజ్ నేను మిస్ మ్యాచ్ చేయట్లేదు. నేనేదైనా నేనెప్పుడో అప్లై చేశాను క్వాల్కమ్‌కి. ఇప్పుడు నాకు రిప్లై వచ్చింది. ఇప్పుడొచ్చింది నాకు. ఎందుకు? వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీ మిస్ మ్యాచింగ్ స్కిల్స్. మనం అక్కడ రెజ్యూమేలో ఏం స్కిల్స్ పెట్టామో, మన ప్రాజెక్ట్‌లో ఏం స్కిల్స్ పెట్టామో, వాళ్ళ కంపెనీ వాళ్ళు వదిలిన జాబ్‌కి సంబంధించిన స్కిల్స్ సేమ్ ఉన్నాయా లేదా? ఓకే. ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. 70% అన్నా కనీసం మ్యాచ్ అయితేనే నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు. ఓకే. అదర్‌వైస్ నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది జరగదు. ఓకే. ఇది మెయిన్. మిస్ మ్యాచింగ్ అనేది జరగకూడదు. అండ్ చాలా మంది చేసేదేంటంటే ఈజీ అప్లయింగ్ ఇన్ కెరీర్ సెక్షన్స్. దీని గురించి నేను చెప్తున్నాను గదా! ఈజీ అప్లై లింక్డ్ఇన్‌లో ఈజీ అప్లై చేయడం, కెరీర్ సెక్షన్‌లోకెళ్ళి అప్లై చేయడం 2 ఒకటే. నిజంగా మనం షార్ట్ లిస్ట్ అవ్వాలి అన్న హోప్ మన దగ్గరుంటే ఖచ్చితంగా మనం షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఈ ఈజీ అప్లై మెథడ్, ఈ కెరీర్ సెక్షన్స్ అప్లై మెథడ్ మానుకోండి. ఓకే. డెఫినిట్‌గా మానుకోవాలి కూడా మీరు. ఎందుకు అంటే యూ హావ్ టు అప్లై ఇంటర్నల్లీ. మీకొక విషయం చెప్పాలి నేను ఈరోజు. వెయిట్. చాలా మంది ఈ ఈజీ అప్లై, ఈ లింక్డ్ఇన్ పోర్టల్‌లో ఈజీ అప్లైతో అప్లై చేసేస్తున్నారు. అండ్ కెరీర్ సెక్షన్‌లో కెరీర్‌లోకెళ్ళి అప్లై చేస్తున్నారు. ఒక్కరన్నా షార్ట్ లిస్ట్ అవుతున్నారా? ఒకరికన్నా కాల్స్ వస్తున్నాయా? లేదు. ఒకరికి గూడా రావట్లేదు. కానీ ఏదో అప్లై చేయాలి గాబట్టి మనం కెరీర్ సెక్షన్‌లోకెళ్ళి అప్లై చేస్తున్నాం. కానీ నువ్వు నిజంగా నీకు కాల్స్ కావాలి, నీకు నిజంగా జాబ్ తెచ్చుకోవాలి అన్న స్ట్రాటజీస్ నీకు ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఖచ్చితంగా రిఫరల్స్ అడగాలి. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మీకు కొన్ని ప్రూఫ్స్ చెప్తాను. 100% కంపెనీస్ వాళ్ళందరూ టై అప్ అయిపోతున్నారు. ఎవరికి? ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి టై అప్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌కి టై అప్ అవుతున్నారు. ఒక కంపెనీలో మహా అయితే ఎన్ని జాబ్స్ పడతాయి? 1000 జాబ్స్ పడతాయా? 40,000 జాబ్స్ పడినా గూడా ఫస్ట్ ఏం జరుగుతున్నాయి? ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోకెళ్ళిపోతున్నాయి. సగం జాబ్స్ ఏమైపోతాయి? రిఫరల్స్‌లో అయిపోతాయి. అవునా? లోపలున్న రిఫరల్స్ మేమే ఉన్నాం కంపెనీ పీపుల్. మేమే ఈ రిఫరల్స్ ఇచ్చేసాం అయిపోతాయి. కదా! ఆ బంధువులు, ఈ బంధువులు అనేసి ఇచ్చేసాం అయిపోతది. అవును. నెక్స్ట్ ఏం జరుగుతది? రిఫరల్స్ కోసమే డబ్బులు పే చేసేవాళ్ళు చాలా మందుంటారు. అటు సైడ్ ఎళ్లి అప్లై చే అటు సైడ్ రిఫరల్స్ ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తారు లోపలికి. రిఫరల్స్ కోసమే డబ్బులు పే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. కావాలంటే మీరు టాప్‌నెట్‌లో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిఫరల్స్‌తో సగం జాబ్స్ అయిపోతే బయట ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లకి కొన్ని జాబ్స్ ఎళ్తాయి. ఫ్రెషర్స్ గురించే చెప్తున్నా. మళ్ళీ వేరే వాళ్ళ గురించి కూడా కాదు. ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లోకి కొన్ని ఎళ్ళిపోతాయి. ఆన్ క్యాంపస్‌లోకెళ్ళిపోయాక ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళొచ్చేసినారు గదా! చాలా మంది. మాకు ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. జాబ్ గ్యారంటీ ప్లేస్‌మెంట్స్ అనేసి చాలా మందొచ్చారు గదా! ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి కొన్ని ప్లేస్‌మెంట్స్ ఎళ్ళిపోతాయి. ఆఫ్ క్యాంపస్ వచ్చేది ఎన్ని అంటే జస్ట్ ఏ 10% జాబ్స్. జస్ట్ ఏ 10% జాబ్స్. ఈ 10% జాబ్స్‌కి నువ్వు కెరీర్ సెక్షన్‌లోకెళ్ళి అప్లై చేసి, ఈజీ అప్లికేషన్‌లో అప్లై చేస్తే నీకు జాబ్ వస్తదా? నీకు జాబ్ వస్తదా? సింపుల్. నీకే కనిపిస్తున్నాయి ఈ ప్రూఫ్స్. ఓకే. అలా చేస్తే నీకు ఎప్పటికి రాదు. ఎప్పటికైనా కష్టమే. రాదు అని నేను చెప్పను గానీ, ఎప్పటికైనా కష్టమే. వెరీ రేర్ కేసెస్ అన్నమాట. చాలా కష్టపడాలి. చాలా మంది ఎళ్తారు. ఎందుకంటే 1000 అప్లికేషన్స్ ఒస్తాయి. 1000 అప్లికేషన్స్‌లో నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే, నువ్వు జస్ట్ నీ రెజ్యూమేనే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే, ఈ హై కాంపిటీషన్ నార్మల్‌గా లేదు కాంపిటీషన్. 1000 జాబ్స్‌కి 1,00,000 మందున్నారు. ఈ 1,00,000 మందిలో నువ్వు స్టాండ్ ఔట్ అవ్వడానికి నేను ఎప్పటినుంచో చెప్పేది రీసెంట్‌గా ఒక పర్సన్ గూడా చేసాడిది. నేను నిన్న పోస్ట్ చేశాను మీకు. అప్లై విత్ ద ఈమెయిల్ ఐడీస్. అప్లికేషన్ ఎలా వెయ్యాలి అంటే, మెయిల్ ఐడీస్‌తో వెయ్యాలి. ఓకే. నువ్వు అసలు ఫస్ట్ అప్లై చేయగూడదు. నువ్వు ఈరోజు ఇన్ఫోసిస్‌లో జాబ్ పడిందా? ఇన్ఫోసిస్‌లో పడితే నీకెవరైనా రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అని ఒక్కసారి సెర్చ్ చేసుకో. ఇన్ఫోసిస్‌లో జాబ్ పడితే ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళుంటే షేర్ దట్ లింక్ టు ది ఇన్ఫోసిస్ పీపుల్. ఎవరికైతే నువ్వు షేర్ చేస్తావో ఆ పర్సన్‌ని రిఫరెన్స్ అడుగు. ఇఫ్ హి గివెన్ ద రిఫరెన్స్ దెన్ యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. నీకు రిఫరెన్స్ వచ్చిందంటే నువ్వు ఇంటర్నల్‌గా త్వరగా సెలెక్ట్ అవుతావు. త్వరగా షార్ట్ లిస్ట్ అవుతావు. ఎంఎన్‌సి కంపెనీస్‌కి కావాల్సిందే రిఫరెన్సెస్. ఓకేనా? రిఫరెన్సెస్ ఇస్తారు. ఎందుకంటే ఒక రిఫరెన్స్ ఇచ్చిన దాని వల్ల పీపుల్ ఇస్తారు రిఫరెన్స్. ఎందుకంటే ఒక కంపెనీలో రిఫరెన్స్ ఇచ్చిన దాని వల్ల ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అయ్యి 3 మంత్స్ వరకు కంపెనీలో ఉంటే కంపెనీ విల్ పే ద బోనస్ టు ది ఎంప్లాయీస్. కంపెనీ విల్ పే ద బోనస్ టు ది ఎంప్లాయీస్. సో, బోనస్ ఎవరు వదులుకోరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి లిమిట్ ఉంటే ఆ లిమిట్ ప్రకారంగా మీకు రిఫరెన్స్ అనేది ఇస్తారు. మనం అడిగే దాంట్లో ఉంటది. అడిగేది ఎవరినంటే వాళ్ళని అడగకూడదు. ఇప్పుడు నన్ను అడిగారు. నేను కంపెనీలో జాయిన్ అయింది 6 మంత్సే. నాకు ఉన్న లిమిట్ ఎంత?
నేను 1 ఇయర్‌కి ఓన్లీ 10 పీపుల్‌నే రిఫర్ చేయగలను. యాస్ మై ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నేను 10 పీపుల్ రిఫరెన్స్ ఇచ్చేసేసి, నేను తర్వాత రిఫరెన్స్ ఇవ్వగలనా? లేదు గదా! సో, మీరు గూడా అంతే. ఎవరిని అడగాలి? ఆల్రెడీ కంపెనీలో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న పర్సన్స్ ఉంటారు గదా! మేనేజర్స్ అలాంటి పీపుల్‌ని ఒకసారి రిఫరెన్స్ అడగాలి. అట్‌లీస్ట్ ఇప్పుడు జావా డెవలపర్స్ వర్క్ చేస్తున్నారా? మీరు లింక్డ్ఇన్‌లో ఏం సెర్చ్ చేయాలి? జావా డెవలపర్స్ అని సెర్చ్ చేయాలి. జావా డెవలపర్స్ అని సెర్చ్ చేసి జావా డెవలపర్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళకి మీ రెజ్యూమే షేర్ చేసి, వాళ్ళతో మీరు రిఫరెన్స్ ఇప్పించుకోవాలి. జాబ్ ఐడీ షేర్ చేయాలి. జాబ్ ఐడీ షేర్ చేసి నాకు ఈ రిఫరెన్స్ ఇవ్వండి అనేసి మీరు అడగాలి. 1000 మందిని అడిగితే ఒక్కడన్నా నీకు రిప్లై ఇస్తాడు. ఓకే. ఇలా వెళ్తేనే ఈ 10% జాబ్స్‌లో నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు. నేను షార్ట్ లిస్ట్ అవ్వడం వరకే చెప్తున్నాను. షార్ట్ లిస్ట్ అవుతావు. ఓకే. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. ఎందుకంటే ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇన్‌స్టిట్యూట్‌లో 40,000, 50,000, 60,000 కట్టి జాయిన్ అయిపోతున్నాం. ఏంటేంటివో కోర్సులొచ్చేసాయి బయటికి. అసలు ఆ కోర్సెస్‌లో కంపెనీస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా గూడా తెలీదు చాలా మందికి. సైబర్ సెక్యూరిటీ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్‌లో మనం జాయిన్ అయిపోతున్నాం. జాయిన్ అయిపోతున్నాం గానీ మనకు జాబ్స్ అయితే రావట్లేదు. నిజానికి చాలా ఇన్‌స్టిట్యూట్స్‌తో టై అప్ అయిపోతాయి ఈ కంపెనీస్ అన్నీ. ఈ స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఇలానే జరుగుతాయి. స్టార్టప్ కంపెనీస్ మెయిన్‌గా ఇన్‌స్టిట్యూట్స్‌తో టై అప్ అయిపోతాయి. ఎంఎన్‌సీ కంపెనీస్ అన్నీ ప్లేస్‌మెంట్స్‌తో టై అప్ అయిపోతాయి. కాలేజెస్‌తో టై అప్ అయిపోతాయి. టైర్ 1, టైర్ 2 కాలేజెస్‌తో టై అప్ అయిపోతాయి. అప్పుడు ఈ ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి రావాలంటే డెఫినెట్‌గా కష్టమే గదా! మరి నువ్వు ఇలా చేస్తేనే గదా వెళ్ళేది లోపలికి. సరే అక్క బానే ఉంది నువ్వు చెప్పావు. లింక్డ్ఇన్‌లో రిఫరెన్స్ అడగమన్నావు అన్నీ బానే ఉంది. ఏదైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? మరి అప్లై చేయడానికంటే నేను కొన్ని సెర్చింగ్ స్ట్రాటజీస్ చెప్తాను. ఆ సెర్చింగ్ స్ట్రాటజీస్‌తో సెర్చ్ చేస్తే మీకు ఏ డెవలప్‌మెంట్ రోల్ కావాలో ఆ డెవలప్‌మెంట్ రోల్ జాబ్స్ అన్నీ మీకు ఒక దగ్గర ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయిన తరువాత వాటి ప్రకారంగా నువ్వు వెళ్లి డైరెక్ట్ రిఫరెన్స్ అడగొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జాబ్ మ్యాచ్ ప్రో. ఈ సైట్ గురించి గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ మీతో చెప్పాను. జాబ్ మ్యాచ్ ప్రో గురించి నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను. వెయిట్. సో, ఫస్ట్ అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. హౌ టు ఈమెయిల్ ఏ రెజ్యూమే గురించి నేను చెప్తాను అనేసి. సో, నేను మళ్ళీ దాని కోసం ఒక వీడియో అనేది చేయాలనుకోవట్లేదు. ఈ టెంప్లేట్స్ చూసుకోండి. ఈ అన్ని టెంప్లేట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. శాంపుల్ ఈమెయిల్ టు సెండ్ ఏ రెజ్యూమే ఫర్ ఎ జాబ్. ఓకే. శాంపుల్ కవర్ లెటర్, శాంపుల్ ఈమెయిల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. నేను ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి. ఇంటర్నల్‌గా అప్లై చేయండి. నేను రీసెంట్‌గా పోస్ట్ చేసిన అబ్బాయికి ఇంటర్నల్లీ 500 బిలో ఉన్న కంపెనీకైతే అప్లై చేశాడు. ఇప్పుడు నేను కంపెనీ నేమ్ రివీల్ చేయలేను. ఒక 2, 3 డేస్ ఆగండి రివీల్ చేస్తా. అతను సెలెక్ట్ అయితేనే అది గూడా. సో, అతను సెలెక్ట్ అవుతాడు అనే అనుకుంటున్నాను నేను. బిలో 500 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి అప్లై చేశాడు. కాకపోతే అతను ఏంటి అంటే బ్యాంకింగ్‌కి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి, సో, గవర్నమెంట్ జాబ్స్‌కి, గ్రూప్స్‌కో ప్రిపేర్ అవుతున్నాడు. సో, గ్రూప్స్‌కి అనుకుంటా. గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్న అబ్బాయి బిలో 500 కంపెనీస్ ఉన్న క వాటికి అప్లై చేశాడు. అప్లై చేయడం ఎలా? మెయిల్ ఐడీస్ షేర్ చేశాడు. నేను ఇదే స్టార్టప్ కంపెనీ లిస్ట్ అతనికి షేర్ చేశా. ఇదే స్టార్టప్ కంపెనీ లిస్ట్. ఇదే స్టార్టప్ కంపెనీస్ లిస్ట్‌లో అతను ఎలా సెర్చ్ చేశాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ దిస్ కంపెనీ ఓకే. ఇప్పుడు మనం ఈ కంపెనీ తీసుకున్నాం అనుకో. రెక్రో కంపెనీ ఓకే. రెక్రో. ఇప్పుడు నేను రెక్రో స్టార్టప్. ఓకే. ఇది కంపెనీ గదా! ఇక్కడికెళ్ళాడు. ఓకే. ఫస్ట్ ఇక్కడికెళ్ళేసేసి ఏం జేశాడంటే, ఇందులో కాంటాక్టస్ ఏమైనా ఉందేమో అని సెర్చ్ చేశాడు. లేదు. అతనేం జేశాడంటే, లింక్డ్ఇన్‌లోకి వెళ్ళాడు. 1 మినిట్. లింక్డ్ఇన్‌లోకి వెళ్ళి హి హి సెర్చింగ్ ఫర్ ది జాబ్. ఓకే. రెక్రో అనే కంపెనీ ఫౌండర్ ఉంటాడు గదా! సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంపెనీ గాదు. ఫౌండర్ ఉంటారు గదా! ఫౌండర్‌కి మెయిల్ జేశాడు. ఓకే. ఫౌండర్‌కి మెయిల్ జేసి ఇక్కడికొచ్చేసి ఈ కంపెనీ దగ్గరికొచ్చి ఫస్ట్ పీపుల్‌తో కనెక్ట్ అయ్యాడు. ఓకే. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడున్న ఇండియన్ పీపుల్‌తో కనెక్ట్ అయ్యాడు. ప్రాబ్లమ్. ఇండియన్ పీపుల్‌తో కనెక్ట్ అయ్యి, అందులో తనేంటి అంటే జావా డెవలపర్ అన్నమాట. ఓకే. జావా డెవలపర్‌కి సంబంధించిన పర్సన్స్‌తో కనెక్ట్ అయ్యి, "ఏమైనా జాబ్స్ ఉన్నాయా బ్రో" అనేసి నార్మల్‌గానే తెలుగు పీపుల్‌తో కనెక్ట్ అయ్యి నార్మల్‌గా మాట్లాడాడు. సో, ఇట్లా నేను కెరీర్ గ్యాప్ పర్సన్‌ని. నాకేమైనా జాబ్ వస్తదా? ఐ హావ్ గుడ్ స్కిల్స్ అనేసి తను ఒక రెజ్యూమే షేర్ చేశాడు.
అండ్ ఒక వీడియో పర్ఫార్మెన్స్ షేర్ చేశాడు లైక్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకే. ప్రాజెక్ట్స్ అన్ని ఒక వీడియోలో స్క్రీన్ రికార్డ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోని షేర్ చేశాడు అండ్ రెజ్యూమే లింక్ షేర్ చేశాడు. షేర్ చేసిన తర్వాత ఒక కెరీర్ గ్యాప్ పర్సన్ చూడండి. ఒక కెరీర్ గ్యాప్ పర్సన్ హోప్‌తో ఇవి చేసి షార్ట్ లిస్ట్ అయ్యాడు. బిలో 500 పీపుల్ అంటే అందులో కనీసం 150 పీపుల్ కూడా లేరు ఆ కంపెనీలో. అందులో షార్ట్ లిస్ట్ అయ్యాడు. హీ హావ్ ఎన్ ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఉంది. షార్ట్ లిస్టింగ్ వరకు చాలా యూజ్ అవుతుంది అది. అందుకే నేను చెప్పేది బిలో 500 ఉన్న కంపెనీ, బిలో 500 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ కి అప్లై చేయండి అనేది చెప్పేది ఎందుకే. అప్లై చేసే ముందు మీరు ఒకటి ఆలోచించాలి. స్కిల్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్‌నెస్ కావాలి స్టార్టప్ కంపెనీ వాళ్ళకి. నువ్వు ఏ గ్యాపా, నువ్వు ఏ కంపెనీయా, ఏ కాలేజా, లేకపోతే ఎంత కెరీర్ గ్యాప్ ఉంది, ఇవన్నిటికన్నా వాళ్ళకి చాలా వరకు కావాల్సింది స్కిల్సే. నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయని ఎవరు చూస్తారు అంటే ఒక ఫౌండరే చూస్తాడు. ఒక కంపెనీ ఫౌండర్‌కి కావాల్సింది స్కిల్సే. నా కంపెనీ గ్రో అవ్వాలి అంటే ఒక స్కిల్డ్ పర్సన్ కావాలి అని అనుకుంటాడు. సో, ఆ పర్సన్ నిన్ను ఖచ్చితంగా చూస్తాడు. ఎవరు? చిన్న చిన్న కంపెనీస్ ఉన్నవాళ్ళు. అలాంటి కంపెనీస్‌కి ట్రై చేస్తే ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వము? మీరు చెయ్యట్లేదు. చెయ్యకపోవడం వల్లనే సగం ఇలా జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఇతను రియాక్ట్ జేఎస్ డెవలపర్. ఇప్పుడు నాకు ఇతన్ని కనెక్షన్ ఇచ్చి నేను ఇతనికి కనెక్షన్ ఇచ్చి ఇతను ఏం స్కిల్స్ మెన్షన్ చేశాడో గూడా ఒకసారి చూస్తా. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ విత్ 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్, జావా స్క్రిప్ట్. ఇవే స్కిల్స్ నా దగ్గర ఉన్నాయా లేదా అని గూడా చెక్ చేస్తా. ఎందుకంటే ఇదే పర్సనే గదా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఈ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా? లైక్ రియాక్ట్ హూక్స్, రెడెక్స్ 80% స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి. 80% స్కిల్స్ నా దగ్గర ఉన్నప్పుడు నాకు యూజ్ అవుతది గదా! అనేసి ఈ స్కిల్స్‌ని నేను నా దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నాయి అనేసి నా రెజ్యూమేలో చూసుకొని తర్వాత నేను షేర్ చేస్తా. తర్వాత నేను షేర్ చేసిన తర్వాత ఆ కంపెనీలో రోల్‌కి సంబంధించిన స్కిల్స్ ఏమున్నాయని అబౌట్ సెక్షన్‌లో చూసి తర్వాత నేను పంపిస్తా. పంపిస్తే అప్పుడు నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు. అదర్‌వైస్ ఆ షార్ట్ లిస్ట్ జరగాలి అంటే ఆ కంపెనీలో ఏం యూజ్ చేస్తున్నారని గూడా నీకు తెలియాలి. పర్టిక్యులర్ రోల్ మీద. ఇప్పుడు జావా డెవలపర్ అయితే జావా డెవలపర్ మీద ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తున్నారు? ఏంటి అన్నది గూడా నీకు తెలియాలి. అండ్ కొన్ని జాబ్ సెర్చింగ్ స్ట్రాటజీస్. లెట్ మీ షో యూ. కొన్ని జాబ్ సెర్చింగ్ స్ట్రాటజీస్. ఇప్పుడు నేను కోల్డ్ ఈమెయిల్స్ షేర్ చేశాను గదా! ఇలా మీరు స్టార్టప్ కంపెనీ లిస్ట్‌తో ఆ కంపెనీస్‌లోకెళ్ళి ఆ పీపుల్‌తో కనెక్ట్ అయ్యి మీరు ఏ రోల్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రోల్ కంపెనీ పీపుల్‌తో అప్లై చేయండి. అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అవ్వకుండా ఏమీ ఉండరు. ఒక్క రోజు కూర్చొని ఒక 100 కంపెనీస్‌కి అప్లై చేసి ట్రై చేయండి. ఓకే. ఇలా ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటైతే చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్వైరీ ఒకసారి చూపిస్తాను చూడండి. సైట్ నౌకరీ జావా డెవలపర్ జాబ్స్ కావాలి. దిస్ ఈస్ ద క్వైరీ ఫర్ ది జావా డెవలపర్. నీకు గూగుల్‌లో ఎన్ని జావా డెవలపర్ జాబ్స్ ఉన్నా అవన్నీ నీకు డైరెక్ట్‌గా కనిపిస్తాయి. ఓకే. ఎన్ని జాబ్ వేకెన్సీస్ ఉన్నా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నౌకరీలోకెళ్ళేసి జావా డెవలపర్ జాబ్స్ ఏ కంపెనీలో ఉన్నాయి, ఏంటి అనేసి సెర్చ్ చేసుకో. ఓకే. ఇక్కడ 1-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని అంటున్నారు. 1 మినిట్. లెట్ మీ షో యూ. వన్ మినిట్ ఇది నాది ఓల్డ్‌ది. ఓకే. ఇప్పుడు మనకి జావా డెవలపర్ జాబ్స్ వచ్చాయి గదా! ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి. ఎన్ని జావా డెవలపర్ జాబ్స్ ఉన్నాయో అన్ని జావా డెవలపర్స్ కంపెనీస్ పీపుల్స్‌లోకి వెళ్లి ఆ పీపుల్స్‌ని రిఫరెన్స్ అడగాలి. నువ్వు డైరెక్ట్‌గా అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అవ్వడం మంత్స్ పడతది. ఓకే. సో, దానికన్నా ఇది చాలా బెటర్. ఓకే. ఇలా వెళ్ళండి. షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే దిస్ ఈస్ వన్ సెర్చింగ్ థింగ్స్ అన్నమాట. ఇలా నువ్వు సెర్చ్ చేస్తే నువ్వు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. నీకి అప్లికేషన్స్ వేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫిల్టర్ అవుతాయి. జాబ్స్ ఏమున్నాయి అనేసి నీకు ఫిల్టర్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జాబ్ మ్యాచ్ ప్రో. ఇది చాలా మందికి తెలీదు జాబ్ మ్యాచ్ ప్రో గురించి. దిస్ ఈస్ ద వెబ్‌సైట్ అన్నమాట. ఇందులో నువ్వు నీ రెజ్యూమే పెట్టి, నువ్వు నీ ప్రిఫరెన్సెస్ అన్నీ యాడ్ చేసి, చూస్ జాబ్ ప్రొఫైల్ అని సెర్చ్ చేశావే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అప్‌లోడ్ రెజ్యూమే మీద క్లిక్ చేసి, నాకిప్పుడు ఇందులో ఏమీ లేవు. అప్‌లోడ్ చేసి, ప్రిఫరెన్సెస్ యాడ్ చేసి,
పెట్టావే అనుకో, ఏ కంపెనీలో నీకు సంబంధించిన రోల్స్ ఉన్నాయి. ఏ కంపెనీలో నీకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ అన్నీ చూపిస్తది. ఓకే. ఆ జాబ్స్ అన్నీ చూపిచ్చి, నీ రెజ్యూమేలో ఆ జాబ్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్‌కి సంబంధించిన కీవర్డ్స్ ఏం మిస్ అయ్యాయి, ఆ మిస్సింగ్ కీవర్డ్స్ అనేది చూపిస్తది. ఓకే. అప్పుడు నువ్వేం చేయాలి? నీ రెజ్యూమేలో ఆ కీవర్డ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. వెంటనే ఆ కీవర్డ్స్ అంటే ఆ కీవర్డ్స్ నువ్వెలా యాడ్ చేస్తావు? సమ్మరీలో యాడ్ చేయాలి. సమ్మరీ అంటే ప్రొఫైల్. ప్రొఫైల్‌లో యాడ్ చేయాలి. పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేయాలి. లింక్డ్ఇన్‌లో యాడ్ చేయాలి. అండ్ యూ హావ్ టు యాడ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. నువ్వు ఏ రోల్‌కి అప్లై చేస్తున్నావో, ఆ రోల్‌కి సంబంధించినట్టు నువ్వు ప్రాజెక్ట్స్ చేంజ్ చేయాలి. ఎక్కువ ఆ రోల్‌తోనే నువ్వు వర్క్ చేసినట్లు ఉండాలి. ఓకే. ఇలా నువ్వు ఈ ఈ పోర్టల్‌ని బాగా యూజ్ చేసుకోండి. ఈ పోర్టల్ డెఫినిట్‌గా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈ రెజ్యూమ్ స్కాన్ కావచ్చు, రెజ్యూమ్ కీవర్డ్స్ కావచ్చు అండ్ ఫైండ్ మై జాబ్స్‌లోకెళ్తే నువ్వు నీ రెజ్యూమే పెడితే నీకు కావాల్సిన జాబ్స్ అన్నీ ఇదే చూపిచ్చేస్తది. ఎక్కడ నువ్వు వెళ్లి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఫిల్టర్ చేసి నీకు కావాల్సిన జాబ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఇస్తుంది. ఓకే. డైరెక్ట్‌గా నువ్వు అప్లై చేసుకుంటే సరిపోతది. ఓకే. థిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది వెబ్‌సైట్ వి హావ్. అండ్ ఈరోజు నేను నీకు స్టార్టప్ కంపెనీ లిస్ట్, హౌ టు ఈమెయిల్ ఎ రెజ్యూమ్ అండ్ సెర్చింగ్ స్ట్రాటజీ అండ్ ఫిల్టరింగ్ ద జాబ్స్ వీటి గురించి నేను చెప్పాను. ఇప్పుడు మనము ఇది ఒక స్టూడెంట్‌కి తెలియాల్సిన విషయాలు. ఫ్రెషర్స్ ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వరు? అంటే ఫ్రెషర్స్ ఇప్పుడు ఈ 10% జాబ్‌లో ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ లైక్ 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని పెడతారు గదా! అప్పుడేమవుతది? 0 ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఎందుకు తీసుకోవాలిలే, ఒక 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌ని తీసుకుంటే అతనికి మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది గదా! సేమ్ సాలరీతో వెళ్ళిపోతారు అన్న హెచ్‌ఆర్ స్ట్రాటజీ ఉంటదే, అక్కడ నువ్వు దొరికిపోతావు. అప్పుడు నువ్వు 0 ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నిన్ను తీసుకోరు. ఆ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌నే తీసుకుంటారు. ఎందుకు? అప్లికేషన్‌లో ఆల్రెడీ ఏం చెప్పారు? 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సేమ్ సాలరీ. అంతే గదా! అంటే 0 ఎక్స్‌పీరియన్సోడికి నేను అంతే సాలరీ ఇవ్వాలి. 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సోడికి నేను అంతే సాలరీ ఇయ్యాలి. అప్పుడు నిన్ను తీసుకుంటాడా? స్కిల్ సెట్ ఉన్న పర్సన్ ఆల్రెడీ 1 ఇయర్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్‌ని తీసుకుంటాడా? డెఫినెట్‌గా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌నే తీసుకుంటాడు. ఎందుకంటే సేమ్ సాలరీతో నాకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ వస్తున్నాడు. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. వాళ్ళు అదే చేస్తారు గదా! సో, మనం గూడా అంతే. అందుకే నేను చెప్పేది ఫ్రెషర్స్ వీలైతే ఇంటర్న్‌షిప్ చెయ్యండి. ఇంటర్న్‌షిప్స్ కొన్ని పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. వాళ్ళేం చేస్తారంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద చేపిస్తారు. లైక్ ఏఐసీటీ అనేసి అండ్ ఏఐసీటీ ఇంటర్న్‌షాలలో చాలా ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. మీరు ఇంటర్న్‌షిప్స్‌కి సెర్చ్ చేయట్లేదు ఫస్ట్. నేను గూడా చాలా ఇంటర్న్‌షిప్స్ పోస్ట్ చేస్తున్నాను. మొన్న హ్యాకథాన్స్ పోస్ట్ చేశా. ఫొరాగి అనేసి ఒక ఇంటర్న్‌షిప్ పోర్టల్ గురించి చెప్పా. ఈ పోర్టల్స్ అన్ని మీకు ఎందుకు యూజ్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ పోర్టల్స్ యూజ్ చేసి ఇంటర్న్‌షిప్స్ చేయండి. ఆ ఇంటర్న్‌షిప్స్ చేసినట్లు ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నాకు ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ కంపెనీలో అనేసి పెడితే హూ విల్ ఎవరు అడుగుతారు? హూ విల్ బి ద క్వెషన్? ఎవ్వరు చేస్తారు నిన్ను క్వెషన్? నో వన్ డజంట్ హావ్ ఎనీ రైట్ టు ఆస్క్ యూ ఎ క్వెషన్. నీ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ నీకు ఉంది కాబట్టి నిన్నెవరు అడగరు. దట్ ఎక్స్‌పీరియన్స్ యూ కీప్ ఇట్ యాస్ ఎ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ అప్పుడు నీకు 0 ఎక్స్‌పీరియన్సా? నో. యూ హావ్ ఎ 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్. యూ హావ్ ఎ 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్. అది నీ ఎక్స్‌పీరియన్స్ కిందకి యూజ్ అవుతుంది. ఓకే. 0 ఎక్స్‌పీరియన్స్ అని పెట్టడం కన్నా నాకు ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు ఫ్రీలాన్సింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని పెట్టడమే బెటరు. 0 ఎక్స్‌పీరియన్స్ పెడితే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లోనే ఉంటావు. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్. ఇది స్టూడెంట్స్ సైడ్ చేంజ్ చేసుకోవాల్సింది. ఒకవేళ వీడియో లాగ్ అయితే ఐ యామ్ వెరీ సారీ. నాకు స్లోగా చెప్పడం రాదు. షార్ట్‌గా చెప్పడం అస్సలకే రాదు. దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా కంపెనీ సైడ్ చూద్దాం. కంపెనీ మోసాల గురించి మాట్లాడుకుందాం. మెయిన్‌గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే బయటికేమో జాబ్స్ వదులుతారు. ఒక 10% జాబ్స్ వదులుతారు. ఆ జాబ్స్ అన్నీ సగం డూప్లికేటే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే హెచ్ఆర్ అవి ఆల్రెడీ ఫిల్ చేసేసింటాడు. ఓకే. హెచ్ఆర్ అవన్నీ ఆల్రెడీ ఫిల్ చేసేసింటారు. ఫిల్ చేసిన జాబ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లింక్డ్ఇన్‌లో చాలా జాబ్స్ పోస్ట్ చేస్తారు చూడండి. మనకొక 100 రిగ్రెట్ మెయిల్స్ ఒస్తాయి. మీకే కాదు నాకు గూడా 100 రిగ్రెట్ మెయిల్స్ ఒచ్చాయి. ఎక్స్‌పీరియన్స్‌కి అప్లై చేసినప్పుడు. ఎందుకు తెలుసా? అప్లై చేసిన నెక్స్ట్ డేనే మనకెందుకు రిగ్రెట్ మెయిల్ ఒస్తుంది? బికాస్ దట్ జాబ్స్ ఆర్ ఆల్రెడీ ఫిల్డ్. అవి ఊరికే షోకేస్ కోసం క్లయింట్ షోకేస్. క్లయింట్‌కి తెలియాలి. ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చాడో ఆ క్లయింట్‌కి తెలియాలి. ఆ క్లయింట్ కింద ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఆ ప్రాజెక్ట్‌లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఆ పర్సన్స్‌కి ఎంతమందికి బిల్లింగ్ జరుగుతుంది? బిల్లింగ్ ఎంతమందికి జరుగుతుంది? నాన్ బిల్లింగ్ ఎంతమందికి జరుగుతుంది? ఇవన్నీ తెలియాలి క్లయింట్‌కి. నా ప్రాజెక్ట్‌లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అన్నది తెలియాలి కాబట్టి 3 పీపులే వర్క్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 3 పీపులే వర్క్ చేస్తారు. ఆ 3 పీపుల్‌కి ఇంకొక 3 పీపుల్‌ని యాడ్ చేసి కలిపేసి వేసేస్తారు. దే ఆర్ ద సపోర్టివ్. ఓకే. సో, కంపెనీలో ఇవి ఉంటాయి. అది ఏ కంపెనీలోనా ఉంటది కాబట్టి మీరు
అప్లై చేసేది. అందుకే నేను చెప్పేది అప్లై ఇన్ ఇంటర్నల్లీ. యూజ్ ద స్ట్రాటజీస్ విత్ ద 500 ఎంప్లాయీస్. బిలో 500 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్‌ని ఫోకస్ చెయ్యండి అని చెప్పేది ఇందుకే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఆర్ ఆల్రెడీ ఫిల్డ్ జాబ్స్ విచ్ ఆర్ పోస్టింగ్ ఇన్ ద లింక్డ్ఇన్. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్. ఓకే. జాబ్స్ ఇంకొకటేంటి అంటే 80% ఇక్కడ చూడండి నేను రాసాను మర్చిపోతాననేసి. 80% జాబ్స్ ఇంటర్నల్‌గా వెళ్ళిపోతున్నాయి. సగం ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళిపోతాయి. సగం ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కెళ్ళిపోతున్నాయి. వచ్చే 10% జాబ్స్‌లో నువ్వు 1,00,000 మందిలో ఒకడిగా నిల్చోవాలంటే నువ్వేం జేయాలి? ఇంటర్నల్‌గా అప్లై చేయాలి అని చెప్పేది ఇందుకే. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే. ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఎంత యూజ్‌ఫుల్లో అర్థం చేసుకోండి. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఒక కంపెనీలో జరిగేది ఇదే. చాలా కంపెనీస్ ఇలా టై అప్ అయిపోవడం వల్ల మనకి జాబ్స్ లేవు. మనకి జాబ్స్ కావాలి అంటే నువ్వు గూడా ఇదే ట్రాక్‌లో వెళ్ళాలి. ఇదే ట్రాక్‌లో వెళ్తేనే నువ్వు వెళ్ళగలవు. ఓకే. సో, నేను ఆల్రెడీ ఇలా చెప్పాను. ఇంకా మీరెవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే, ఇంకా ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మన దాంట్లో కమెంట్ చేయండి. ఐ విల్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే. నేను కొంచెం లేట్ ఇచ్చినా గూడా రిప్లై ఐ విల్ హియర్ టు హెల్ప్ యూ. నేను హెల్ప్ చేస్తాను. బట్ మెయిల్స్, లింక్డ్ఇన్ ఇవన్నీ చెక్ చేయడం నాకు కొంచెం లేట్ అవ్వచ్చు గదా! సో, నాకు కమెంటే చేయండి. నేను కమెంట్‌లో మీకు రిప్లై ఇస్తాను. తర్వాత మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉండకూడదు అనుకున్నా గూడా. ఫేక్ ఐడీస్‌తో చేయండి. వేరే ఫేక్ ఐడీతో పెట్టండి. నేను పెట్టకూడదు అనుకుంటే. అంతే గదా! సో, ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తేనే నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు. నిజం చెప్పాలంటే నీ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. నీకు ఫ్రెషర్‌గా నీకు ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. నువ్వు ట్రై చెయ్యి. బిలో 500 ఎంప్లాయీస్ కంపెనీస్‌కి ట్రై చెయ్యి. స్కిల్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఊరికే అప్లై చేయడం గాదు. స్కిల్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మెయిల్స్ చేయాలి. మెయిల్స్ ఒక్కరోజు రాదు, రెండో రోజు రాదు, మూడో రోజు రాదు. 40 రోజులు కానీలే. 40 రోజులకి నువ్వు ట్రై చేయాలి. ఓకే. ఇలా ట్రై చేయండి. యూ విల్ బి ద సక్సెస్‌ఫుల్ పర్సన్. నువ్వే సక్సెస్‌ఫుల్ పర్సన్. ఓకే. ఎవరైతే కష్టపడి పైకొచ్చి ఒక సక్సెస్‌ని అందుకుంటారో, ఎవరైతే కష్టపడతారో, ఆ కష్టపడిన పర్సన్‌కి ఖచ్చితంగా సక్సెస్ అనేది వెల్కమ్ ఇస్తుంది. ఓకే. నువ్వు పడిన కష్టాలకి నీకొక వెల్కమ్ అనేది ఖచ్చితంగా పీక్స్‌లో ఉంటుంది ఆ వెల్కమ్. ఆ వెల్కమ్ మెసేజ్ కోసం వెయిట్ చెయి. ఓకే. ట్రై దిస్ వే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and don't forget to hit the like button if you like the video. I hope you like this video. Thank you.